ప్రియులారా, బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. గత వారములో మనము ఫిలోమోను కుటుంబాన్ని గురించి మొదటి భాగాన్ని ఫస్ట్ పార్ట్ మనం నేర్చుకున్నాం. మరి ఈ దినము ఫిలోమోను పత్రికను రాయటలో అపోస్తలుడైన పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూడబోతున్నాం. పౌలు మరి ఫిలోమోను పత్రిక రాసినప్పుడు ఆయన రోమాలో మొదటి పర్యాయము చెరలో ఉన్నాడు. అందుకని రాస్తాడు ఆయన. ఫిలోమోను మొదట ఒకే అధ్యాయం ఉంది. మొదటి వచనములో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అంటాడు. ఖైదీగా పౌలు ఉన్నాడు. మరి ఆ ఖైదీలో తను ఉన్నప్పుడు తన ద్వారా రక్షణలోకి తీసుకురాబడిన నేరస్తుడైన ఖైదీగా పట్టబడిన ఒనేసిమును గురించి ఈ యొక్క పత్రిక ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఒనేసిముకు ఫిలోమోనుకు ఎందుకు రాయాలి? ఎందుకంటే ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దాసుడుగా లేక మరి సేవకుడుగా బానిసగా ఉంటూ వచ్చాడు. మరి అందును బట్టి ఫిలోమోనుకు రాస్తూ ఒనేసిమును గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మాట ఫిలోమోను పత్రిక 8వ వచనం మనం చూస్తాం. యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు, చూసారా, ఖైదీనైన పౌలు అంటాడు. కనుక ఏంటి యుక్తమైంది? అదేంటంటే, నేను బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అది ఒనేసిము కోసము వేడుకుంటూ అనగా మరి ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఈ ఒనేసిము గురించి 4 తలంపులు ఈ లేఖనాల్లో మనకున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఒనేసిము మరి పూర్వ జీవితము, ఫిలోమోను ఇంటిలో పూర్వ జీవితం. ఏంటా పూర్వ జీవితము? ఆ దినాలలో మరి రోమా ప్రభుత్వము క్రింద ఈ ఆసియా ప్రాంతం ఉంది. ఆసియాలో కొలసీ పట్టణం ఉంది. మరి ఆ దినాలలో మరి బానిసత్వం అనేది ఉండేది. కనుక ఫిలోమోను ఇంటిలో బానిసగా కొనబడ్డాడు ఒనేసిము. బానిసగా ఉన్నప్పుడు అందుకని అక్కడ అంటాడు, మరి దాసుడుగా కాక, మరి 15వ వచనంలో అతడిక మీదట దాసుడుగా ఉండక, అనక పూర్వము జీవితంలో ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దాసుడుగా ఉంటూ వచ్చాడు. ఇది మరి తన యొక్క ప్రారంభ జీవితం. మరి దాసుడుగా ఉంటూ వచ్చి తను మరి ఫిలోమోను అనే తన యజమానుని కుటుంబానికి నష్టము కలిగించినట్టుగా రాయబడింది. 18వ వచనంలో అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలా, నష్టాన్ని కలిగించాడు. అంటే ఏ రకమైన నష్టం కలిగించగలిగి ఉండవచ్చు? ఒకవేళ ఆయన ఏమైనా ఇంటిలో నుండి దొంగిలించి పారిపోయి ఉండొచ్చు. కాబట్టి నేరస్తుడుగా తన పూర్వ జీవితము కనపరచబడింది. గమనించండి, ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. ఈ యొక్క ఒనేసిము సంఘమున్న ఇంటిలో దాసుడుగా ఉంటూ మరి ఏ విధమైన ఆత్మీయ మేలు తను పొందలేదు. సంఘము ద్వారా మరి పరిచర్య ద్వారా తను జీవితం మారలేదు. అయితే ఒక విషయం మనం గమనించగలం, అదే ఫిలోమోను, అదే ఒనేసిము మరి చెరలో ఉంచబడినప్పుడు, పౌలుకు పరిచయం అయినప్పుడు
పౌలు ఒనేసిమును రక్షణలోకి నడిపించాడు. అంటే ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి తలంపు నేను చెప్తున్నాను. ఫిలోమోను గురించి 7 మంచి విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. గొప్ప దైవజనుడు, తోడి దాసుడు అయినా కూడా తన ఇంట్లో ఉన్న దాసుని రక్షణలోకి తీసుకురావటంలో తాను మరి అంత ప్రయాసపడలేదు. కనుకనే రక్షణ లేనివాడుగా తనుంటూ మరి దొంగతనం చేసి పారిపోయాడు. ప్రియులారా, మన జీవితంలో మనం నేర్చుకునేది, మనము మన ఇంటి వారే కాదు, మన ఇంటిలో పనిచేసేవారిని కూడా మరి దేవుని యొక్క కృపలోనికి, రక్షణలోకి నడిపించవలసిన వారముగా ఉన్నామని మనం నేర్చుకుంటున్నాం. ఇది ఒనేసిము యొక్క పూర్వ జీవితం. రెండవది, ఒనేసిము యొక్క చెర జీవితం. ఆ చెరలో పౌలుతో తనకు కలిగిన పరిచయం. మరి ఏం చూస్తున్నాం ఇక్కడ? మరి ఒనేసిము, పౌలు అంటాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటాడు. రాశాడు 10వ వచనం చివరి మాట, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. అంటే బంధకములంటే ఖైదీలో ఉన్నాడు పౌలు. ఆ ఖైదీలో మరి ఒనేసిమును రక్షణలోకి నడిపించాడు. అంటే సువార్త చెప్పాడు. నేను కనిన నా కుమారుడు అంటాడు. అంటే ఆత్మీయ కుమారుడు. మనం ఎవరినైతే రక్షణలోకి తీసుకొస్తామో, ప్రభులోకి నడిపిస్తామో, వారు మనకు ఆత్మీయ పిల్లలవుతారు. అందుకనే తిమోతిని కూడా నా ప్రియ కుమారుడు తిమోతి అంటాడు. అలాగే పేతురు మార్కుని నా ప్రియ కుమారుడు మార్క్ అంటాడు. కనుక మరి పౌలుకు పెళ్లి కాలేదు, పౌలుకు సొంత మరి భార్య ద్వారా పిల్లలు లేరు, అసలు భార్య లేదు. అయితే ఆత్మీయంగా అనేకులను ప్రభులోకి నడిపించడం ద్వారా వారు ఆయనకి పిల్లలు అయ్యారు. ఇక్కడ మాకు మరొక విషయం నేను మీతో చెప్పాలనుకున్నా. చాలామంది పెళ్ళైన వారు సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, సంతానము గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, ఇస్తాడు ప్రభు మీకు. అయితే ఒకవేళ ఇవ్వకపోయినా నీ గర్భంలో నుంచి పుట్టే పిల్లలే కాకుండా మరి ఆత్మీయంగా నీవు పిల్లలను కనొచ్చు. ఇక్కడ పౌలు అన్నాడు, నా బంధకములో నేను కనిన నా కుమారుడు. సో యూ త్రూ మినిస్ట్రీ, త్రూ గాస్పల్ ప్రీచింగ్, యూ కెన్ విన్ సోల్స్. ఆత్మలు సంపాదించవచ్చు. వారు నీ పిల్లలు అవుతారు, వారు నీకు ఆత్మీయమైన పిల్లలు అవుతారని మరి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పౌలు మరి ఒనేసిముకు విషయాలన్నీ చెప్పాడు. మరి ఒనేసిము రక్షణలోకి వచ్చాడు. ఆ తర్వాత మరి మనం చూస్తున్నాం, మరి ఒనేసిము మరి రక్షించబడిన తర్వాత తన జీవితం ఎంతగా మారిందంటే, పౌలు ఆ మాటల్లో తన పత్రికల్లో ఒనేసిము గురించిన సాక్ష్యమే దానికి రుజువు. పౌలు చాలా ఖచ్చితమైన వాడు. ఆయన మరి ఏ విషయంలో కూడా పొరపాటుగా మాట్లాడు, చెప్పడు. ఏది యథార్థమో అదే చెప్పేవాడు ఉంటాడు. కొన్ని సందర్భాల్లో బహు తీవ్రంగా ఖండించేవాడుగా కూడా ఉంటాడు. మనం చూస్తాం ఆ మాట. మరి పేతురు విషయంలో, పేతురు అంతియోకీకి వచ్చినప్పుడు మరి అంతవరకు సహవాసంలో ఉన్నటువంటి పేతురు యాకోబు నుంచి సహోదరులు యెరూషలేము రాగానే వారికి భయపడి వెనుకదీసినని రాయబడింది. అప్పుడు పేతురును కూడా ముఖాముఖిగా ఖండించినానని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంత ఖచ్చితమైన వాడు పౌలు. మరి అటువంటి పౌలు ఈ సమయంలో మరి ఒనేసిమును గురించి ఈ మాటలు చెప్తున్నాడంటే మరి ఎంత యథార్థమైన మాటలో గమనించండి. ఇందాక నేను చెప్పానే, అంతియోకయలో కేఫాను పౌలు గద్దించిన విషయాలు గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి రాయబడి. సరే, ఇప్పుడు నేను చెప్పేది
ఒనేసీము రక్షించబడిన తర్వాత తన జీవితం ఎలాగా మారింది మనం చూస్తాం. ఏమంటున్నాడు ఇక్కడ చదువుతాం. మొదటిది 11వ వచనంలో, మునుపు నిష్ప్రయోజకమైన వాడే. ఫిలెమోను, మునుపు నీతో ఉన్నప్పుడు అతడు నీకు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు ఒనేసీము నీకును నాకును ప్రయోజనకరమైన ఆయను అనగా అలాగా మారేను. దేన్ని బట్టి? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం బట్టి. కాబట్టి క్రొత్త వ్యక్తి. దేవుని వాక్యం ఉంది కదా, 2 కొరింథీ 5:17లో, ఎవడైనను క్రీస్తునందు ఉన్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను. కనుక పాత ఒనేసీము పోయాడు, పాత పురుషుడు పోయాడు, క్రొత్త పురుషుడు, క్రొత్త జీవితము ఒనేసీముకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిష్ప్రయోజకమైన వ్యక్తి ఇప్పుడు మరి అందరికీ ప్రయోజనకరమైన వాడుగా అయ్యాడు. ఎంత గొప్ప మార్పు మనం చదువుతున్నాం చూడండి. ఆ తర్వాత పౌలు అంటాడు, మునుపు అతడు దాసుడు, ఇప్పుడు అతడు దాసుడు కాదు. చూడమాట 15వ వచనంలో, ఫిలెమోను పత్రిక 15వ వచనంలో, అతడిక మీదట దాసుడుగా ఉండక ప్రియ సహోదరుడుగా ఉంటాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఆ దినాల్లో రోమా ప్రభుత్వ చట్ట ప్రకారము తన ఇంటిలో దాసుడు బానిసగా ఉన్నవాడు నష్టపరిచి పారిపోతే, మరలా వాడు దొరికితే వానికి మరణశిక్ష అనేది విధిస్తారు. అయితే ఇప్పుడు దొరికాడు ఒనేసీము. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇప్పుడు వానికి ప్రభుత్వ శిక్షలన్నీ రావటానికి వీల్లేదు. యజమానుడుగా నీవు వాన్ని క్షమించాలా, దాసుడుగా వాన్ని తీసుకోకూడదు. క్షమించాలా, దాసుడుగా కాక ప్రియ సహోదరుడుగా ఉండాలా. ప్రియులారా గమనించండి, ఇది మరి క్రొత్త నిబంధన సంఘములో మనం కలిగి ఉండేటువంటి సహవాస సత్యం. సంఘములో ఎవరైనా మరి చదువుకున్నా చదువు లేకపోయినా, కులమున్నా కులం లేకపోయినా, భారతదేశంలో కుల వ్యవస్థ ఎక్కువ, మరి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పేదవాడైనా ధనికుడైనా, ఎవడైనా సరే ఒకసారి ప్రభువులోకి రక్షణలోనికి తీసుకురాబడి మరి బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడితే, అట్టి వ్యక్తి మీద మనం చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు చెప్తాం, సహోదరుడా, నేటి నుండి నీవు ఒంటరిగా లేవు, నీవు సంఘములో చేర్చబడ్డా, మేము నీతో, నీవు నాతో. సహోదరుడా అన్నాడు. అదే మాట అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మరి అననీయ మరి పౌలు యొద్దకు అన్నాడు కదా, రాకముందు ప్రభుత్వం ఏమన్నాడు, ప్రభువా, సౌలు మరి హానికరమైన వాడు, సంఘము హింసించిన వాడు. ప్రభు అన్నాడు, లేదు, నువ్వు వెళ్ళినప్పుడు తనలో జరిగిన కార్యాన్ని బట్టి అననీయ వచ్చి పౌలు మీద చేతులుంచి ఏమన్నాడు, సౌలా, సహోదరుడా అన్నాడు. ఎస్, ఈనాడు మన క్రొత్త నిబంధన సంఘ సహవాసములో ఉన్న మర్మం ఏంటంటే, మనము ఒక శరీరములోని అవయవాలము, అనగా మనమందరము మరి ఒక తండ్రి బిడ్డలము. అనగా దాసుడని, మరి యజమానుడని, ధనికుడని, పేదవారని, చదువుకున్నవారని, చదువు లేని వారని, కులము ఏమి లేదు. అవన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభు తన సిలువు చేత మరి మధ్యపు గోడను పడగొట్టినట్టుగా పడగొట్టేసి ఇరువురిని ఏకపరిచాడు, ఐక్యపరిచాడు. కాబట్టి ఇప్పుడు మరి ఒనేసీము దాసుడు కాదు, ఒనేసీము ఇప్పుడు మరి సహోదరుడు. మరి ఇంకో విషయం కూడా చెప్తున్నాడు.
ఏమన్నాడంటే కొలసీ పత్రిక రాస్తూ, ఎందుకంటే కొలసీ పత్రికను తుకికుతో కూడా ఒనేసిమును తోడు చేసి మరి పత్రిక తీసుకుపోయేదానికి ఏర్పాటు చేశాడు. ఆ కొలసీ పత్రికలో ఏం రాస్తున్నాడంటే 4వ అధ్యాయంలో ఆయన నమ్మకమైన ప్రియ సహోదరుడని 4వ అధ్యాయము 8-9 వచనాల్లో రాస్తున్నాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 8-9 కలిసి ఉన్నాయి. కింద భాగములో అతనితో కూడా అనగా తుకికుతో కూడా మరి నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఏం సాక్ష్యమిస్తున్నాడు? నమ్మకమైన. అంతకుముందు ఎవడు? అపనమ్మకస్తుడు, నష్టం కలిగించిన వాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత జీవితాలు ఎలాగ మారుతాయో చూడండి. దొంగ మారిపోతున్నాడు. మరి చెడు జీవితానికి, వ్యసనాలకు, పాపానికి లోనైన వాడు ఆ పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధుడుగా మారుతున్నాడు. పాపమునకు లోనైన మన అవయవాలను నీతికి సాధనంగా మారుస్తున్నాడని రోమీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి మరి రెండవది చెరసాలలో, ఖైదీలో పౌలు ఒనేసిము పరిస్థితులు. మొదటిది పూర్వ జీవితం, ఫిలెమోను ఒనేసిము. రెండవది పౌలు ఒనేసిము చెరలో జీవితము, మరి రక్షణ, వాళ్ళు కలిగిన మార్పు, ఇవన్నీ చూస్తున్నాం. మూడోది మనం ఏం చూస్తున్నామంటే మరి పౌలు చాలా ఖచ్చితంగా దైవ విషయాలను పాటించేవాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, ఒనేసిము నీకు బదులుగా నాకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అతనిని నా యొద్ద ఉంచుకోవటం నాకు మంచిదే, నాకు అవసరము కూడా. అయితే నా అవసరము లేకపోయినా పర్వాలేదు, కానీ నియమం ప్రకారము అతడు నీతో సరి చేసుకోవాలా, కనుక నీ యొద్దకు అతన్ని పంపుచున్నాను అంటాడు. ఫిలెమోను పత్రిక 12వ వచనములో నా ప్రాణం వంటి వాడిన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము 13 చివరిలో నా యొద్ద అతనిని ఉంచుకొనవలని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైన కాక స్వేచ్ఛాపూర్వకమైనది ఉండవలని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. గమనించండి, ఎంత క్రమాన్ని పాటిస్తున్నాడు. ఏంటి క్రమము? ఒనేసిము మరి నాతో ఉన్నాడు, మారిపోయాడు, నాకు ఆయన మరి పరిచారం చేస్తున్నాడు. మరి అతన్ని నా యొద్ద ఉంచుకోవటం అనేది నాకు అవసరమే, మేలుకరమే. అయితే నాతో నా మేలుకరంగా, నాకు పరిచర్య కొరకై సహాయకరంగా ఉంచుకునే దానికంటే అతడు నీతో సరి చేసుకోవాలా. నిన్ను నష్టపరిచినవాడు, నీ యొద్దకు అతన్ని పంపిస్తున్నా, అతని యొద్దకు వస్తాడు. మరి అతడు సరి చేసుకుంటాడు, ఒప్పుకుంటాడు. ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలంగా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మన జీవితంలో గతంలో మరి కొన్ని సరిచేసుకోగలిగిన పరిస్థితులు ఉంటే సరి చేసుకోవటం మంచిది. సరి చేసుకోలేని పరిస్థితులు ఉంటే క్షమాపణ కోరటం అనేది మంచిది. కనుక బైబిల్లో మరి 2 ఆత్మీయ విషయాలు ఉన్నాయి. ఒకటి రెస్టిట్యూషన్, రెండవది రీకన్సిలేషన్. రెస్టిట్యూషన్ అంటే అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన దాన్ని తిరిగి ఇచ్చివేయటం. గమనించండి, ఇది జక్కయ్య చేశాడు. నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో మరి ధర్మశాస్త్రం ప్రకారం 4 గంటలు తిరిగి ఇచ్చివేస్తా. దిస్ ఈస్ కాల్డ్ రెస్టిట్యూషన్, తిరిగి ఇచ్చివేయటం. చాలామంది తమ జీవితంలో అన్యాయంగా సంపాదించుంటే రక్షణ లేనప్పుడు ఉద్యోగంలో కానీ మరి బంధువుల మధ్యలో కానీ
ఇతర ఆస్తులు కానీ అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదించి ఆర్జించుంటే బైబిల్ ప్రకారము దాన్ని నువ్వు తిరిగి ఇచ్చివేయాల. ఎందుకంటే నువ్వు రక్షించబడి మరి దేవుని ప్రజలతో సహవాసంలో ఉంటూ బల్ల ఎద్దు రొట్టె ఉరిస్తూ అన్యాయంగా అక్రమంగా సంపాదించిన వాటిని అనుభవిస్తూ ఉండటం అనేది భక్తి కాదది. వాక్యం అనుమతించదు. అది దాన్ని తిరిగి నువ్వు ఇచ్చివేయాలి. ఇచ్చివేసి దానివల్ల కలిగే ప్రయోజనాన్ని నువ్వు పోగొట్టుకోవటం అనేది చాలా మంచిది. అదే పౌలు అన్నాడుగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నాకు ఏవేవి లాభకరములు అయినానో వాటన్నిటినీ ప్రభు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎస్, చాలా అవసరం ఇది, చాలా అవసరం ఇది. రెండవది రీకన్సిలేషన్. రెస్టిట్యూషన్ అంటే తిరిగి ఇచ్చివేయటం. రీకన్సిలేషన్ అంటే సరి చేసుకుని సమాధాన పడటం. అంటే మనకు సహోదరుల మీద ఏదైనా ఒక మరి ద్వేషమున్నా, కలహమున్నా, శత్రుత్వం ఉన్నా వారి ఎదుకు వెళ్ళి మరి క్షమాపణ కోరి మరి సరి చేసుకొని సమాధాన పడాలి. కనుక సరి చేసుకొని సమాధాన పడుట, దట్స్ కాల్ రీకన్సిలేషన్. ఇప్పుడు ఇవి రెండు ఇతను చేయాలా, ఒనేసిము రెండు చేయాలా. పౌలు అంటాడు, అందు నిమిత్తము నేను ఆయన్ని ఎదుగు పంపిస్తున్నా. అయితే ఆయన ఒక మాట అంటాడు, ఒనేసిము తను నీకు నష్టపరిచిన దానిని తిరిగి ఇవ్వలేడు, రుణస్థుడే, కానీ ఆయన చేతిలో ఏమి లేవు. ఆ మాట రాస్తాడు అక్కడ, చదవండి. ఫిలెమోను రాసిన పత్రిక 18వ వచనములో, అతడు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల, నష్టం చేసినాడు కాబట్టి రుణపడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలా? పౌలు అంటాడు, అది నా లెక్కలో చేర్చము. ప్రియులారా, లెక్కలో లెక్క అంటే ఇప్పుడు ఒనేసిము తన యజమానుడైనటువంటి ఫిలెమోనుకు లెక్క చెప్పాలి. అయ్యా, ఇది నేను తీసుకెళ్ళింది, ఇదిగో తిరిగి ఇచ్చేస్తున్నా అనాల. అయితే అతను ఇచ్చే స్థితిలో లేడు కాబట్టి ఏం చేయాలా? పౌలు అంటాడు, మరి ఆ రుణము, ఆ నష్టము తను జరిగించింది ఏందో అది నా లెక్కలో రాయము. ఎందుకంటాడు అక్కడ? ఆ నెక్స్ట్ వచనంలో అంటాడు, మరి నీవే నాకు 19 చివరిలో, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అంటాడు. ఇక్కడ గమనించాల, ఫిలెమోను ఒనేసిము, ఫిలెమోను పౌలు. ఫిలెమోనుకు నష్టపరిచింది ఒనేసిము, ఒనేసిము ఫిలెమోనుకు రుణపడి ఉన్నాడు. ఫిలెమోను పౌలు ద్వారా మేలు పొందాడు, ఆత్మీయంగా, రక్షణ, వాక్యము, మరి సేవ, వీటిలో. కాబట్టి ఫిలెమోను పౌలుకు రుణపడి ఉన్నాడు. అయితే భేదం ఉంది. ఫిలెమోను పౌలుకు రుణపడి ఉండటం అనేది పౌలు రాశాడు, అది ఆత్మ విషయములో రుణపడి ఉండటం. వాళ్ళిద్దరు రుణపడి ఉండటం అనేది లోకరీత్యా. ఆ లెక్క ఈ లెక్క వేస్తున్నాడు పౌలు. లెక్కలేసి మరి మెట్టుకు ఈ లెక్క ప్రకారము ఒనేసిము నీకు రుణపడి ఉన్న దానికంటే నీవు నాకు ఎక్కువగా రుణపడి ఉన్నావు, కాబట్టి ఆ లెక్క సరిపోగా ఇంకా నీవే నాకు రుణపడినా అని పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. మరి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలా. ఈ లెక్కలన్నీ లోకరీత్యా మనం మాట్లాడుకునే లెక్కలు. ఒకటి లోకరీత్యా లెక్క, రెండు ఆత్మీయ విషయంలో లెక్క, మూడోది ప్రభు రాకడలో లెక్క. యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మరి తన దాసులను పిలిచి లెక్క తీసుకున్నాడు, లెక్క అడిగాడు. ఒకడు మరి 5 తలాంతులు తీసుకున్నవాడు, ఇదిగో నేను 5 తలాంతులు సంపాదించాను. ఇంకోటి రెండు సంపాదించాను. ప్రియులారా, మరి ప్రభు వచ్చినప్పుడు మా ప్రభు మన కాడ లెక్కడెడతాడు. మనకిచ్చిన తలాంతులు అంటే వరాలు ఎన్నున్నాయి, ప్రభు కొరకాయి ఎలాగ వాడేం వాటిని, ఆ లెక్క ప్రకారము ప్రభు మనకు మరి బహుమానం ఇవ్వబోతున్నాడు. కనుక
దేవుని యొద్ద కూడా మనము లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన పరిచర్య విషయంలో, దేవుడిచ్చిన సంఘ బాధ్యత విషయంలో, ప్రభు ఇచ్చిన తలాంతు విషయంలో మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారముగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, మరి ఇది 3 విషయాలు. అందుకొని ఒనేసిముని ఎద్దుకు పంపిస్తున్నా. కాబట్టి ఇప్పుడు ఆ ఒనేసిము మరి బయలుదేరి వెళ్తున్నాడు. 4వ విషయం ఏంటంటే ఒనేసిము ఫిలోమోను ఇల్లు చేరుతున్నాడు. ఎలాగా? పౌలు ఇచ్చిన పత్రిక తీసుకొని, ఫిలోమోనుకు రాసిన పత్రిక తీసుకొని కిక్కుతో కూడా వెళ్తున్నాడు. గమనించండి. నా ఫైనలీ ఒనేసిము ఫిలోమోను ఇంట చేరినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క ఒనేసిమును ఫిలోమోను ఇంటిలో సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒనేసిము రెస్టోర్డ్, సమకూర్చబడ్డాడు. ఇందా చెప్పాను నేను 2 విషయాలు, రెస్టిట్యూషన్, రెండవది రీకన్సిలేషన్, మూడవది రెస్టోరేషన్. రెస్టోరేషన్ అంటే నష్టపోయింది, పోగొట్టుకున్నది తిరిగి పొందాలా. దేవుడైన యెహోవా మరి సమకూర్చే దేవుడు. ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అని పేరు. దావీదు సమస్తమును మరి రక్షించుకొనెను. డేవిడ్ రికవర్డ్ ఆల్. యోబు పోగొట్టుకున్న దాన్ని 2 అంతలు మరి సంపాదించుకొనెను అని రాయబడింది. మూడవది యేసుప్రభు అన్నాడు పేతురుతోటి మత్తయి 19వ అధ్యాయంలో, ఆ ధనవంతుడైన యవనస్తుడు వచ్చి రక్షణ పొందుడు నేను ఏం చేయాలని అడిగి, ప్రభు నీకు కలిగిన ఆస్తి నమ్మి వచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక మరి వ్యసనపడుతూ వెళ్ళిపోయినని రాయబడింది. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభా అతనైతే వెళ్ళిపోయాడు, మేమైతే సమస్తాన్ని విడిచొచ్చాం, మాకేమి దొరుకునంటే ప్రభు ఏమన్నాడు? ప్రభు అన్నాడు, మీరు విడిచిపెట్టిన దానికి ఇహమందు అనేక రెట్లు దొరుకుతాయి, పరమందు మీకు నిత్య జీవం ఉంది. కనుక ప్రభు కొరకాయి మనం ఏమి విడిచిపెట్టామో దానికి అనేక రెట్లు ప్రభు మనకి ఇస్తాడు. గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఇక్కడ గమనించండి, ఫిలోమోను ఆత్మీయంగా తనతో ఒనేసిము ఉన్న దినాలలో తన ఇంటిలో సంఘం ఉన్నప్పటికీ తనను రక్షణలోకి తీసుకురాలేదు. అందువలన ఒనేసిము పాపంలోనే జీవించి మరి ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ఫిలోమోన్. ఫిలోమోన్కి అది గొప్ప నష్టమే. ఒక ఆత్మ తనలో నుండి రక్షణ లేకుండా వెళ్ళిపోవటం. ఒకవేళ ఫిలోమోను కూడా చాలా విచారపడి ఉంటాడు, అయ్యో వెళ్ళిపోయినాడు కానీ రక్షణ లేకుండా పోయాడే అనే విచారము ఫిలోమోనుకు ఉండొచ్చు. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. దేవుడు తన ప్రార్థన కూడా ఆలకించి ఒనేసిమును మరి అద్భుతమైన రీతిలో మరి పౌలుతో పరిచయం కలిగించి పౌలు ద్వారా తన ఇంటికి పంపించాడు. కనుక ఆ వ్యక్తిని గురించి రాసిన పత్రికే ఫిలోమోను పత్రిక. కాబట్టి ప్రియులారా, ఫిలోమోను దీవించబడిన కుటుంబము, తద్వారా ఒనేసిము, పౌలు ఇవన్నీ మనం చూచాం. ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఆత్మ కార్యములు జరిగించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. మరి 2వ భాగముగా ఒనేసిమును గురించి మేము నేర్చుకున్నాం. దేవా, తను ఎంతగా మరి ఆత్మీయంగా నష్టపోయాడు, తిరిగి వాటన్నింటినీ నా తండ్రి మీరు సమకూర్చాడు. పౌలును వాడుకున్నారు, చెరలో కన్నాడు, ఖైదీగా ఉన్నప్పుడు నేను కనిన నా కుమారుడు అన్నాడు. దేవా, ఎంత ప్రయాస, భారము, ప్రేమ దైవజనులు చూపిస్తున్నారో మేము చూస్తున్నాం. కనుక మా జీవితాల్లో కూడా
అట్టి ప్రేమ కలిగి, అట్టి ప్రయాస కలిగి, ఆత్మల సంపాదన విషయంలో వేదన కలిగి మా కుటుంబాలు మేము ఆత్మీయంగా నాయన మరి సాగుటకు సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.